లోక సమస్త సుఖనో భవంతు అన్న సూక్తి సనాతన ధర్మంలోనే మనకు వినిపిస్తుందని, ఇది మన ధర్మం గొప్పతనమని స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి అన్నారు. మన ఉత్తమ ఆలోచనలు, కర్తవ్య దక్షతతో చేసే సత్కర్మలే ఉత్తమ గమ్యానికి చేరుస్తాయన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతికి స్పిరిచువల్ సైంటిస్ట్ పురస్కారంతో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహారావు సత్కరించారు. అనంతరం స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ భగవద్గీత మానవులకి ఒక గొప్ప వరమని వివరించారు. మానవ జీవన పరమార్థాన్ని చాటి చెప్పే ఉపనిషత్తుల సారమంతా భగవద్గీతలో దర్శించవచ్చన్నారు. పదార్థంపై పరిశోధనలు చేసేది సైన్స్ అయితే యథార్థాన్ని ఆవిష్కరించేది ఆధ్యాత్మిక చింతన అని తెలిపారు. Not Muslims, not Judaists. Am I say like that? Not Buddhists, not Jainists. No. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. That is our universal prayers. There is no individual prayer for the Sanatana Dharma, because our is very vast, very wholehearted and big-hearted people are rishis and sages and saints, yogis. అయం నిజోపరో వేతి గణనాలగు చేతసాం ఉదార చరితానాంతో వసుదైవ కుటుంబకం. ఓన్లీ narrow mind people thinking that these people are our people, they are enemy people, they are outsiders, they are insiders, they are the local, we are the local, they are non-local. These all divisions, differences only the narrow mind people. Swami Vivekananda, when he went to Chicago in 1893, he roared like a lion, Vedanta Kesari. He said the story, the frog in the well story. Everybody knows this story. The frog in the well, once one frog comes from the ocean, Samudra, and she is looking for some accommodation in the well. And the local frog in the well saying, "Oh, you are non-local. You come from where? I come from ocean.